ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి అందరి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనను ఆరంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క పునరుత్థాన దినాన నిన్ను స్తుతించడానికి, నీ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డని ఆయురారోగ్యాలతో నింపండి, బలపరచండి, ధైర్యపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక పాటతో ప్రభుని మనము ఆరాధన చేసుకుందాం. So wonderful is your unfailing love. Your cross has spoken mercy over me. No eye has seen, no ear has heard, no heart could fully know how glorious, how beautiful you are. So beautiful one, I adore, beautiful one, my soul must sing. Beautiful one, I love, beautiful one, I adore, beautiful one, my soul must sing. Powerful, so powerful, your glory fills the sky, your mighty works displayed for all to see. The beauty of your majesty awakes my heart to sing. How marvelous, how wonderful you are. Beautiful one, I love, beautiful one, I adore, beautiful one, my soul must sing. Beautiful one, I love, beautiful one, I adore, beautiful one, my soul must sing. My soul must sing. My soul must sing. My soul must sing. Beautiful one. My soul must sing. My soul must sing. My soul must sing. Beautiful one. Beautiful one, I love, beautiful one, I adore, beautiful one, my soul must sing. Beautiful one, I love, beautiful one, I adore, beautiful one, my soul must sing.
me. He's the fairest of 10,000s to my soul. He's the lily of the valley, in him alone I see all I need to cleanse and make me fully whole. In sorrow he's my comfort, in trouble he's my stay. He tells me every road on him to roam. He's the lily of the valley, the bright and morning star. He's the fairest of 10,000s to my soul. He will never, never leave me, nor yet forsake me here, while I live by faith and do his blessed will. A wall of fire about me, I have nothing to fear. With his manna he my hungry soul shall fill. Then sweeping up to glory, I'll see his blessed face, where rivers of delight shall ever flow. He is the lily of the valley, the bright and morning star. He is the fairest of 10,000s to my soul. He is the fairest of 10,000s to my soul. He is the lily of the valley, the bright and morning star. He is the fairest of 10,000s to my soul. He is the fairest of 10,000s to my soul. మంచిది. ఇంతవరకు చక్కని పాట ద్వారా ప్రభుని మనము ఆరాధించాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానించుకుందాం. దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 40 వరకు మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరి అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. మంచిది ప్రియులారా, చదువుకున్న వాక్య భాగము మన అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ వాక్యము నుండి మనం ఏమి నేర్చుకుంటాం అనుకుంటాం. కానీ వాక్యమే సజీవమై జీవము కలిగిన రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటే గొప్పది. ఆమేన్. చూడండి, మరి యేసు ప్రభు ఈ మార్తా మరియమ్మల కుటుంబానికి పదే పదే దర్శించేవాడు. ఈ కుటుంబం అంటే యేసయ్యకి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. అలాగనే యేసయ్య నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనమంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. అయితే ఒకసారి లాజరు కూడా మరణ పడక మీద ఉన్నప్పుడు కబురు పంపారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చాడు. ఇదంతా మనకు తెలుసు. మరి ఒకసారి యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. ఇక మార్తమ్మ అయితే విస్తారమైన పనులు, అంటే చాలా విస్తారమైన పనులు పెట్టుకుని బిజీ షెడ్యూల్ అన్నమాట. ఆమెకు వాక్యం వినడానికి టైం లేనంత విస్తారమైన పని పెట్టుకుని ఆమె పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నదంటే, చూడండి, మరి యేసు ప్రభువా, నీకు చింత లేదా? యాక్చువల్గా యేసయ్య ఎవరు? మీ చింత యావత్తు నా మీద వేయండి, మన చింతలన్నిటినీ తీర్చేవాడు యేసయ్య. తర్వాత ఇంకా ఏమంటుందంటే, నీవు ఆమెకు చెప్పు అంటుంది. చూడండి, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. అంటే ఈమె యేసయ్యకే ఆర్డర్ ఇస్తుంది, యేసయ్యకే సజెషన్ ఇస్తుంది. యేసయ్య మీద బాసిజం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా యేసయ్యకు కూడా పని చెప్తుంది ఈమె. సో దయచేసి గమనించండి,
నిజంగా యేసయ్య సర్వాంగ సుందరుడు. గత వారం మనం చెప్పుకున్నట్లు 2 వారాల నుండి మనం అదే నేర్చుకుంటున్నాం. ఇంత అందమైన వాడు, ఇంత గొప్ప రక్షకుడు, ఆయనతో తూగగలవారు ఎవ్వరు ఈ ప్రపంచంలో లేరు. అలాంటి సుందరుడైన యేసయ్య ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయనను చూస్తూ, ఆయనను వర్ణించుకుంటూ, ఆయన మాటలు వినుకుంటూ మరి కాలం గడిపేయచ్చు. ఆయన మాటలు వింటుంటేనే కడుపు నిండిపోద్దండి, ఎందుకంటే దయగల మాటలు. మరి అలాంటి ఆయనతో కూర్చుండి చక్కగా ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన మధురమైన మాటలను వింటూ గడపవలసినటువంటి ఈ యొక్క తల్లి, ఈ మార్తమ్మ గారు ఏమంటున్నారంటే, మీరు మా అక్కకు చెప్పండి నాకు సహాయం చేయమని. గమనించారా? కొన్నిసార్లు మన జీవితాలు కూడా అలాగే ఉండుంటాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒకసారి ఆరంభ పరిచర్యలో నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తానమ్మా, మరి బైబిల్ తీసుకురండి అని ఒకసారి చెప్తే బైబిల్ వెతుకుతూ ఉంది. ఎందుకంటే ఆ బైబిల్ ఏ మూలన పడిపోయిందో మనకు తెలియదు. ఆఖరిగా ఎక్కడో బైబిల్ దొరికితే దాన్ని దుమ్ము దులుపుకుంటూ వస్తుంది. దుమ్ము దులుపుకుంటూ వచ్చి అటు కొట్టి ఇటు కొట్టి ఆఖరిగా ఆ బైబిల్ తెరిచింది. బైబిల్ తెరవగానే దానిలో ఒక పెద్ద దువ్వెన కనబడింది. ఆ దువ్వెను చూసే అయ్యగారు, ఇది 6 నెలల నుంచి కనబడతలేదు ఈ దువ్వెన అంటుంది. అంటే ఈమె 6 నెలల నుండి బైబిల్ని పట్టిన పాపాన పోలేదు. కనుక ఈ టైంలోనైనా మీరు అందరూ బైబిల్ చదవండి, వాక్యం వినండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం. ఈ మార్తమ్మలాగా మరి బిజీగా ఉన్నది, మనకి బిజీగా ఉన్నది అయినప్పటికీ చూడండి, ఈమె తొందరపడిపోయి యేసయ్యకి కూడా పని చెప్పేసింది. ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన మధురమైన మాటలను వింటూ అలాగా ఆయనతో గడపాలి. ఆయన ఎంత గొప్పవాడంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ సాక్రిఫైసెస్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. ఆయన ఎంత మంచి కాపరంటే 100 గొర్రెలలో 99ని విడిచిపెట్టి ఒకదాని కొరకు వెళ్ళాడు. అది ముళ్ళల్లో చిక్కుకుపోయింది. దాన్ని కనుగొని ఎత్తుకుని భుజాల మీద మోసుకుని వచ్చాడు. గమనించారా? 99లో నుండి ఒకటి తప్పిపోయింది. గమనించండి, 99 ఉన్నాయి చాలు అనుకోలేదు. అంత మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఆమేన్. మీరు తప్పిపోయినా ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మంచి కాపరి అన్నమాట యేసయ్య. చూడండి, ఈవెన్ దావీదు జీవితంలో దావీదు మంచి కాపరి. అందుకని దేవుడు దావీదుకి ఏం చెప్పాడంటే, నా మందను మేపమన్నాడు. సో వాక్యమును ఫీడ్ చేయాలి. అందుకనే వాక్యమును టీచ్ చేయడం వేరు, వాక్యాన్ని ప్రవచించడం వేరు, వాక్యం ఏదో చెప్పేడు వేరు. కానీ వాక్యము బోధించడం వేరు. వాక్యాన్ని ఫీడింగ్ అంటారు. ఫీడింగ్ అంటే వాక్యాన్ని చక్కగా ఫీడ్ చేయాలి. ఆ ఫీడింగ్ అనేది ఒక కాపరికే తెలుసు అన్నమాట. ఒకసారి తన మందలోకి ఒక పెద్ద సింహం వచ్చి ఒక గొర్రెను నోటన కరుచుకుని పోతుంది. పోతే పోయింది అనుకోలేదు. ఎందుకంటే ఆ యొక్క గొర్రెలు ఆయనకు కావాలి. ఆ సింహము నోట్లో కరుచుకుని పరిగెత్తుతుంటే సింహం వెనకాల పరిగెత్తాడు. చూడండి, ఎవరన్నా సింహం వెనకాల పరిగెత్తారా? మనం కుక్క వెనకాలే పరిగెత్తలేం, అంతేందుకు కోడి వెనకాలే పరిగెత్తలేం. కానీ సింహం వెనకాల పరిగెత్తి 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 దాని గడ్డం పట్టుకుని దాని నోట్లో నుండి ఈ యొక్క గొర్రెను విడిపించి దానిని 30 తిప్పలు పెట్టి దాన్ని విడిపించాడండి. ఎంత గొప్ప కాపరి దావీదు కదండి. సో ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుడు మన మంచి కాపరి. నీవు విశ్వాసివైన నీవు ఒక మంచి గొర్రెవన్నమాట. సో నిన్ను చంపడానికి ఏది వచ్చినా
దాన్ని వెనక పడి పడి దాన్ని చంపుతాడు, కానీ నీకు ప్రమాదం రానివ్వడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వారం 10 రోజుల్లో చాలామంది మరి ఫోన్ చేస్తూ, పాస్టర్ గారు కొంచెం జ్వరముగా ఉన్నది, ప్రార్థన చేయండి, కొంచెం దగ్గు వస్తుంది, ప్రార్థన చేయండి, మరి కొంచెం బలహీనంగా ఉందని చాలామంది ఫోన్ చేస్తున్నారు, పాపం కంగారు పడుతున్నారు. కానీ మరి వారికి నేను చెప్పుచున్న మాటలు ఏంటంటే, యేసయ్య స్వస్థపరిచేవాడు, ప్రభు బల తీసుకోండి అని ప్రార్థించినప్పుడు ఉదయకాలమే మరలా నాకు ఫోన్ చేసి, అయ్యగారు మరి దేవుడు స్వస్థపరిచాడు అని వారి సాక్ష్యం చెప్తుంటే నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. ఎందుకంటే ఆయన హీలర్, మేమేం చేయలేము, ఆయన స్వస్థపరిచేవాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఏది జరిగినా నీ వెనువెంటే ఉండి ఆయన నిన్ను కాపాడేవాడు. చూడండి, అసలు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మంచి కాపరి. మంచి అనండి, మంచి. ఏమైనా ఈ మంచి అనే మాట గ్రీకులో కాలోస్ అనే వర్డ్ వాడబడింది. ఈ మంచి అనే మాట, మంచి కాపరి కదా, మంచి అనే మాటకి వాడబడిన మాట అది. దానికి అర్థం ఏంటంటే బ్యూటిఫుల్, అట్రాక్టివ్లీ గుడ్, చాలా అందమైనది అన్నమాట, అందమైన వ్యక్తి. సో బ్యూటీ దట్ ఇన్స్పైర్స్ ఆర్ మోటివేట్స్ అదర్స్. అలాగనే లవ్లీ అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట మంచి అంటే. దేవునికి స్తోత్రం. గమనించారా? మరి ఇది చదువుతుంటే ఆయన ఎంతో సుందరుడు, అది గుర్తుకొచ్చింది నాకు. అందుకని ఒక పాత పాట ఇప్పటి వరకు పాడారు కదా, ఆ పాత పాట నాకు గుర్తుకొచ్చిందండి. ఏం పాట అంటే, ఐ హ్యావ్ ఫౌండ్ ఏ ఫ్రెండ్ ఇన్ జీసస్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, హీ ఈజ్ ద ఫెయిరెస్ట్ ఆఫ్ 10,000 టు మై సోల్, హీ ఈజ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ, ఇన్ హిమ్ అలోన్ ఐ సీ ఆల్ నీడ్ టు క్లెన్స్ అండ్ మేక్ మీ ఫుల్లీ ఓల్. హీ ఈజ్ ద ఫెయిరెస్ట్ ఆఫ్ 10,000 టు మై సోల్. 10,000లో అతి సుందరుడు అనమాట అండి. అలాంటి సుందరుడైన యేసయ్య ఇంటికి వస్తే ఆయన్ను చూసుకుంటూ అలాగా గడిపేయాలి టైం అంతా. అందుకే 24వ కీర్తన అనుకుంటా, మనం 2-3 వారాల క్రితం చెప్పుకున్నాం కదా, ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూచుటకు దినమెల్లా నేను వేచి ఉన్నానంటాడు అన్నమాట కదా. చూడండి, ఒక అందమైన వ్యక్తి మన పట్టణంలోకి వస్తే, మన సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఈవెన్ ఒక హ్యాండ్సమ్ పర్సన్ మన వాట్సాప్లోకి వచ్చిన, మన ఫేస్బుక్లోకి వచ్చిన అలాగే చూస్తూ ఉంటాం. మరి యేసయ్య లాంటి సుందరుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, ఐ యామ్ ఏ రోజ్ ఆఫ్ షారోన్, a lily of the valleys, like a lily among the thorns is my darling among the young women. తెలుగులో ఇంకా చక్కగా ఉంది చూడండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడినై నేను అతని నీడను కూర్చుంటిని. గమనించారా? మరి ఈ లిల్లీ పుష్పం, లిల్లీ విల్ నాట్ గ్రో హౌ అదర్ ఫ్లవర్స్ గ్రో. అంటే ఇతర పువ్వులు పూసినట్లు ఈ లిల్లీ పుష్పము పూయదు. అది ఎక్కడ పూస్తుందంటే పొలములలో, నీళ్ళలో, అలాగనే లోయల్లో పూస్తుంది అన్నమాట, పుష్పిస్తుంది అన్నమాట. చూడండి, దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. కొన్నిసార్లు మన జీవితము లోయల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏంటా లోయలంటే శ్రమలు, బాధలు, ప్రాబ్లమ్స్, తర్వాత డిప్రెషన్, బాధలు, చింతలు, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ
లోయలు అన్నమాట. ఇలాంటి లోయల గుండా మనము వెళ్ళినప్పుడు ఏమవుతామంటే లిల్లీ పుష్పము వలె పుష్పిస్తామన్నమాట. అక్కడ మనం చూసాం కదా, ఏమనుందంటే బలురెక్కసి చెట్లలో వల్లీ పద్మము. బలురెక్కసి చెట్లు అంటే ముళ్ళు భయంకరమైన చెట్ల మధ్యలో ఆ వల్లీ పద్మము పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ యొక్క పుష్పము చాలా ఫ్రాగ్రెన్స్, చాలా మంచి సువాసన వస్తుంది, చక్కని షేప్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, చాలా లవ్లీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, మైల్డ్ స్మెల్ అంటే చాలా చక్కని స్మెల్. ఆ స్మెల్కే చాలా మంది దాన్ని ఇదైపోతుంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ ఫ్లవర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్లవర్. ఇది సార్వత్రికంగా అంటే అన్ని దేశాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో అంటే ప్రపంచంలోనే ఉంటుంది ఇది. అలాగని అన్నిటికంటే బ్యూటీ అన్నమాట, చాలా అందమైన పుష్పం అన్నమాట ఇది. దేవునికి స్తోత్రం. బీదవారు, ధనవంతులు, రాజులు ప్రతి ఒక్కరూ కోరుకునేది, ఆశించేది, దీన్ని ఇష్టపడేది అన్నమాట. గమనించండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పువ్వు పైకి ఈగలన్నీ వ్రాలి దాని మకరందాన్ని స్వీకరించి వెళ్ళి తేనె పట్టు అక్కడ వాళ్తాయి అన్నమాట. ఆ తేనె వస్తుంది అందులో నుండి. మరి ఇలాంటి చక్కని వల్లి పద్మము ఎవరంటే ఒక రీతిగా యేసయ్య, అలాగనే సంఘము కూడా ఈ షారోను పుష్పం అన్నమాట. ఆమేన్. సంఘం అంటే మీరే, సంఘం అంటే ఆయన బిడ్డలు, ఆయన నమ్మినవారు అన్నమాట. చూడండి, అలాంటి పుష్పమును ముట్టుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. అందుకనే మనం ఎప్పుడన్నా ఆ గార్డెన్స్లోకి వెళ్తే డోంట్ టచ్ ఫ్లవర్స్ అంటారు. ఎందుకంటే ఆ ఫ్లవర్ని టచ్ అవ్వగానే అది నలిగిపోతాయి. చూసారు, సంఘం అంటే అదే అనమాట. నువ్వంటే అది. నిన్నెవ్వరిని ముట్టనివ్వడు, నిన్నెవ్వరిని తాకనివ్వడు, అపవాదిని దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ఆ తోటమాలి, ఆ యొక్క యేసయ్య, ఆ యొక్క సంఘ కాపరి, ఆ యొక్క దేవుని వాక్యం చేత నిన్ను పోషిస్తూ ఉంటాడు, పెంచుతూ ఉంటాడు అన్నమాట. నిన్నెవ్వరిని ముట్టనివ్వడు అనమాట. ఆ కాపరి ఆ యొక్క గొర్రెను ముట్టనివ్వలేదు. చూసారా, గమనించారా? నోట్లు పట్టుకుని వెళ్ళిపోతున్నా లాక్కొచ్చాడు. అపవాది కొన్నిసార్లు లాక్కెళ్ళిపోవాలని, నిన్ను ఏదో చేయాలని అపవాది ఎన్నో పన్నాకాలు, ఎన్నో వలలేస్తూ ఉంటాడు. నీ ఫ్యామిలీని పాడు చేయాలని, నిన్ను పాడు చేయాలనుకున్న వాడిని పాడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. అందుకనే సంఘం ఒక లిల్లీ పుష్పము లాంటిది అన్నమాట. దీనికి వాక్యంతో చక్కని నీళ్లు పోసి ఒక తోటమాలిగా చక్కగా నడిపించడానికి ప్రభు మరి నాకు కూడా కృప చూపించాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అందుకని మీరు ఎప్పుడన్నా చూడండి, నా మెసేజ్ల్లో ఎవరి గురించి నేను మాట్లాడను, మీ యొక్క తప్పులు కూడా నేను మాట్లాడను ఎప్పుడు కూడా. క్రీస్తులు మీరు ఏమై ఉన్నారు అదే చెప్తూ ఉంటాను. అలాగని సంఘంలో ఉన్న బిడ్డలు ఎంతో మంచి బిడ్డలుగా నేను చూస్తూ ఉంటాను. ఎక్కడ తప్పు చేసిన వారుగా కనబడరు. దేవునికి మహిమ కలుగునిగాక. దేవునికి స్తోత్రం. ఒకసారట సొలొమోను రాజు దగ్గరికి ఒక ఆయన, ఒక దేశాన్ని నుండి మరి ఎక్కడి నుండో నాకు గుర్తులేదు కానీ, ఒక ఆయన 2 దండలు పట్టుకొచ్చాడట. ఒకటేమో ప్లాస్టిక్ దండ, ఇంకొకటేమో మామూలు దండ. ఆ 2 దండలు తీసుకొచ్చి ఆ 2 దండలను చూపించి, ఇందులో ప్లాస్టిక్ దండ ఏది, ఒరిజినల్ దండ ఏదని చెప్పాడట. సో ఈ రోజుల్లో ప్లాస్టిక్ క్రైస్తవులు ఉన్నారు, ఒరిజినల్ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎవడో చెప్పలేం. పైకి చూస్తే అచ్చ ఎలా ఉంటాడంటే ఒరిజినల్ పువ్వుల్లాగానే ఉంటాయి, ఒరిజినల్గానే ఉంటాడు. కానీ వాడిది రాక టైంలో బయటపడుతుంది. ఎవరు ఎలాంటిలో తెలియలేదు. భక్తిగా ఉన్నట్టే ఉంటారు, స్తోత్రం అంటేనే ఉంటాం కదండి. అసలైనది వచ్చినప్పుడు మనది తెలుస్తుంది. సో నిజంగా ప్లాస్టిక్ దాన్ని మనం గుర్తుపట్టలేం, ఎందుకంటే అచ్చం అలాగే ఉంటుంది.
ఈ రాజుగారు ఒకటి పిలిచి ఇలా రా కిటికీ తీయ అన్నాడంట. కిటికీ తీయ అంటే రైట్లో ఉన్నది ప్లాస్టిక్, లెఫ్ట్లో ఉన్నది ఒరిజినల్ అన్నాడట. అందరు తల బాదుకుంటున్నారంట. ఏంటి సార్ ఎలా చెప్పారు సార్ అంటే, ఎలా చెప్పారంటే ఏం లేదయ్యా, ఆ కిటికీ తిమ్మనగానే ఈగలన్నీ వచ్చి అసలేం దాని మీద వాళ్ళని అదే ఒరిజినల్ అన్నాడంట. మరి ఈగలు ఒరిజినల్ దాని మీద వాళ్తాయి కానీ మామూలు ప్లాస్టిక్ దాని మీద వాళ్తే దానికేం దొరుకుతుంది? ఏమంటారు? మరి ఒరిజినల్ దాని మీదే వాళ్తూ ఉంటాయి. అందుకనే చర్చిలో ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, వి ఆల్వేస్ మేక్ జీసస్ నోన్, వి మేక్ జీసస్ ఫేమస్, వి ప్రీచ్ క్రైస్ట్. ప్రతి ఒక్క బిడ్డ ఆ యేసును చూడాలి, యేసును చూసి యేసులా మారిపోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, యేసయ్యని మనము ప్రజలకి చూపించాలి. యేసయ్యే షారోను పుష్పం, సంఘం కూడా అదే. కనుక ఈరోజు దయచేసి గమనించండి, ఆ పుష్పమును తెంచేయాలని, ఆ పుష్పమును నలిపేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కరోనా వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ పుష్పముని దేవుడు కాపాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి. ఇంకా మనం ముందుకెళ్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 9 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. ఇంగ్లీష్లో చదువుకుందాం. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, జస్ట్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. టెల్ గాడ్ వాట్ యు నీడ్ అండ్ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హీ హ్యాస్ డన్. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్ which exceeds anything we can understand. His peace will guard your hearts and minds as you live in Christ Jesus. 8th verse. జాగ్రత్తగా గమనించండి. And now, dear brothers and sisters, one final thing. It's a final thing. It's not a first thing, it's a final thing. అంటే చివరిగా అనే మాట చూడండి. ఏంట మాట అంటే, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ వాట్ ఈస్ ట్రూ. నీ యొక్క తలంపులన్నీ ఏది సత్యమైనదో దాని మీద నీ తలంపులు ఫిక్స్ చేసుకోవాలి. వాట్ ఈస్ ట్రూ అంటే తెలుగులో ఎలా ఉందంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవి, ఎవరు సత్యం? యేసయ్యే సత్యం. ఏవి మాన్యమైనవి, యేసయ్యే మాన్యమైనవాడు. న్యాయమైనవాడు యేసయ్యే, పవిత్రమైనవాడు యేసయ్యే, యోగ్యమైనవాడు యేసయ్యే, రమ్యమైనవాడు యేసయ్యే. ఆనరబుల్ ఈజ్ జీసస్, and true is Jesus, right is Jesus, pure is Jesus, lovely is Jesus, admirable is Jesus, excellent and worthy of praise is Jesus. సో ఆయన మీదే మీ మైండ్ పెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మీద మీ మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించే ఆయన వైపే చూస్తూ ఉండాలి, ఆయన వైపే చూస్తూ ఉండాలి. పేతురు ఆయన వైపు చూస్తున్నంతసేపు సముద్రం మీద, నీటి మీద నడిచాడండి. ఎప్పుడు అటు ఇటు చూశాడు, అటు ఇటు చూడకూడదు, ఆయన వైపే చూడాలి. ఎందరూ ఆయన వైపు చూసేదరు వారు ముఖములో ఎన్నడూ సిగ్గుపడరు. వారు సియోను కొండవలే కదలని, సియోను కొండవలే నిత్యము నిలుస్తారన్నమాట. సో లుక్ ఎట్ క్రైస్ట్, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ వర్తీ ఆఫ్ ప్రైజ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ జీసస్. ఆయన మీదే మనం మనసు పెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలిగివనగా కాపాడుదువు, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. యెషయా 26:3 ఉంటుంది. ఇంగ్లీష్లో, యూ విల్ కీప్ ఇన్ పెర్ఫెక్ట్ పీస్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ యూ, ఆల్ హూజ్ థాట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ. నీ థాట్స్ ఆయన ఫిక్స్ అయిపోతే యూ విల్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ మనశ్శాంతి.
చూడండి, ఈ రోజుల్లో ప్రజలకు ఏం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్. చూడండి, దేవునికి మహిమ కలుగుని గాక. పేపర్లు చూస్తుంటే, న్యూస్ చదువుతుంటే, రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది కరోనా వైరస్, ఇదంతా చూస్తుంటే మన మైండ్ అక్కడ ఫిక్స్ అవ్వకూడదు. క్రీస్తు మీదే నీ మైండ్ ఫిక్స్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలాగనే 27:4 కూడా దేవుని యొద్ద ఒక వరం అడిగాను, నేను దాన్ని వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక ఈయనకు పనేం లేదా? ఈయన రాజుగారు అంటే ఈయనేమంటాడంటే మొత్తం రాజ్యం తర్వాత, దేశం తర్వాత, మనం అంటే దేవుని మందిరం తర్వాత, దేవుడి తర్వాత, వాక్యం తర్వాత అంటాం మనం. మనోడు ఎలా ఉన్నాడంటే అన్ని తర్వాత. ఒక్క వరం అడిగాను. ఆ వరం ఏంటంటే ఆయన మందిరంలోకి వెళ్ళిపోయి ఆయన బ్యూటీని చూసుకుంటా కూర్చుంటాను. మరి అమ్మ చూసుకుంటా కూర్చుంటే ఇవేమో వంటగదిలో మసాలా వాసన చూసుకుంటా కూర్చుంటాను. బిర్యానీ వాసన చూసుకుంటూ కూర్చో. దేవునికి స్తోత్రం. అది వాసన, ఈ వాసన. ఆయన ముందు అసలు ఆయన అందం ముందు దిక్కులు చూస్తాడు ఎవడన్నా? ఆయన అందం ముందు అందుకని ముందెట్టుకుని ఆడిని చూడడం, ఈడు చూడడం, ఎవడు చూడడం, ఆయన చూసుకుంటా ఉంటే అన్నీ దగ్గరకు వస్తాయి. అసలు మార్తాం అసలుకి. అందుకనే మార్తాను 2 సార్లు చెప్పాడు. ఏదైనా 2 సార్లు చెప్పాడంటే అది సీరియస్ మ్యాటర్. మార్తా యెరూషలేమా అలాగని 2 సార్లు చెప్పించుకోకూడదు. ఒక్కసారి చెప్పేదానికి మాట వినేయాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతాలు. ఇంకా మనం చూస్తే చాలా చక్కని మాటలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరమగీతాలు కూడా మనం చదివితే 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా, సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయిన, వర్షాకాలము తీరిపోయిన, వర్షం ఇక రాదు. మై లవర్ సెడ్ టు మీ, రైజ్ అప్ మై డార్లింగ్, కమ్ అవే విత్ మీ మై ఫెయిర్ వన్. 5:16 కూడా ఎలా ఉందంటే, హిజ్ మౌత్ ఈజ్ స్వీట్నెస్ ఇట్ సెల్ఫ్, హీ ఈజ్ ఎ డిజైరబుల్ ఇన్ ఎవ్రీ వే, సచ్ ఎ ఉమెన్ ఓ జెరూషలేం, ఈజ్ మై లవర్ మై ఫ్రెండ్. అతని నోరు అతి మధురము, అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ ఫ్రెండ్ ఇన్ జీసస్, ఈజ్ మై ఫ్రెండ్. ఆమేన్. అందుకనే చూడండి, మీరు లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకోండి. హౌ బ్యూటిఫుల్ హిస్ ఫీట్. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 23 మీరు చదువుకుంటే, హౌ బ్యూటీ హిస్ ప్రేయర్. ఆయన ప్రార్థన ఎంత చక్కగా ప్రార్థన చేసి ఆయన మనల్ని ఏకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈక్వల్గా చేసుకున్నాడు. హౌ బ్యూటీ హిజ్ హ్యూమిలిటీ. తర్వాత హౌ బ్యూటీ హిజ్ హార్ట్. ఎంత అందమైన హృదయం. వాళ్ళ అమ్మగారిని యోహానుకి అప్పచెప్పాడు. ఆ పేతురుకి అప్పచెప్పలేదు. పేతురుకి అప్పచెప్తే ఆమెను తీసుకెళ్ళి చేపల మార్కెట్లో కూర్చోబెట్టి చేపలు అమ్మించేసేవాడు. ఆ యోహానుకి అప్పచెప్పాడు. ఎందుకంటే యోహాను హృదయ స్పందన తెలిసినోడు అనమాట. హౌ బ్యూటీ ఇన్ హిజ్ వర్డ్స్. 2 దొంగల మధ్యలో ఉండి ఆయన పక్కనోడు, నేడు నీవు నాతో ఉంటావు అన్నాడు. వాడికి తీర్పు లేదు, బాప్తిసం లేదు, చర్చ్ మెంబర్షిప్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా ఇంకా వాడికి కిందకు వచ్చేది లేదు. వాడు పైకే దేవునికి ఇస్తూ పైకి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ కిందకు వస్తే ఇక రూల్స్ రెగ్యులేషన్స్ మళ్ళీ మెంబర్షిప్ ఇవన్నీ ఉండాలి. ఇంతలోపు వాడు చచ్చిపోతాడు. అందుకని దేవుడు ఇక కిందకి వెళ్ళొద్దురా, నాతో పైకి వచ్చే పని, పైకి తీసుకెళ్ళిపోయి ఇంకా మా ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. అందుకనే ఇంత గొప్ప అందమైన వాడిని, సుందరుడికి మీరు చూడండి, పేతురు ఆయన పాదాల మీద పడిపోయాడు. జ్ఞానులు ఆయన పాదాల మీద పడిపోయారు. 10 మంది కుష్ఠరోగులు ఒకడు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. అలాగనే ఒక దెయ్యాలు పట్టి విడుదల పొందినాడు ఆయన పాదాల దగ్గరకు వచ్చేసాడు. మరియమ్మ ఆయన పాదాల దగ్గరకు వచ్చేసింది. చూడండి, చివరిగా పరమగీతాలు 5వ అధ్యాయం 1వ వాక్యం కూడా మనం జాగ్రత్తగా చూస్తే, సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానమునకు నేను ఏతించి తిని, నా జటమాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను.
క్షీర సహిత ద్రాక్షరసం పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. దేవునికి స్తోత్రం. 10వ వాక్యం చూడండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నది తీరమందుండు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షిషు రత్నభూషితమైన స్వర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంత పనిగా కనబడుచున్నది. ఎంత అందమైన వాడండి యేసయ్య. ఇంగ్లీష్లో చదివితే ఇంకా బాగుంది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని అందమైన వాడు, సుందరుడు యేసయ్య. ఇంతటి సుందరుడైన యేసయ్యని లోకము ఎందుకు రిజెక్ట్ చేసింది? మతము రిజెక్ట్ చేసింది. దయచేసి గమనించండి. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందుకు ఒక చిన్న పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. 2 చేతులెత్తి ఆరాధిద్దాం. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడవు, సర్వాంగ సుందరుడు నాయన. నీతో సరితూగగలవారు ఎవరు నాయనా? నీకు స్తోత్రాలు యేసయ్యా. చేతులెత్తి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. 2 చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. నీవు చేసినవి చూపినవి వింటే హృదయం తరించి పోతుంది దేవా. దేవా యేసుదేవా, నాదా యేసు నాదా. నీకు ఎంత చేసినా రుణము తీరదయ్య. నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్య. నీకు ఎంత చేసినా రుణము తీరదయ్య. నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్య. నీవు చేసినవి చూపినవి వింటే హృదయం తరించిపోతుంది దేవా. దేవా యేసుదేవా, నాదా యేసునాదా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, ఘనపరుస్తాం ఆయన్ని. ఆయన్ని చూస్తూ బ్రతికేదాం. ఆమేన్. మా కష్టకాలములో మము కరుణించినవు. మా కష్టకాలములో మము కరుణించినవు. ఏ రాయి తగులకుండా మము ఎత్తి పట్టినవు. ఏ రాయి తగులకుండా మము ఎత్తి పట్టినవు. ఏమేమి మారినా నీ మాట మారదు. ఏమేమి మారినా నీ మాట మారదు. అదియే నాకు బలమైన దుర్గము దేవా యేసుదేవా, నాథా యేసునాథా. దేవా యేసుదేవా, నాథా యేసునాథా. ఆమేన్. 24
ఆయన చూస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము ఆయన పొగుడుతూ ఉన్నారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన నమ్మిన బిడ్డలందరూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఫేసే ఒక ధైర్యం, ఆయన ఫేసే మనకి ఆకలి తీరుస్తుంది. ఆయన ఉంటే, ఆయన చూస్తే కడుపు నిండిపోద్ది. ఆయన చూసినంతసేపు నీ జీవితంలో ఎన్నడూ ఎవ్వరి ముందు తల దించుకొని అవసరం లేదు. ఆయన ముఖమే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, చూస్తే కొలిది చూడాలనిపించేవాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ ముఖము మనోహరమునైనా, మనోహరుడు నైనా నీకు వందనాలు. మనసారా నేను స్తుతిస్తూ ఉన్నా. నిన్ను చూస్తే చాలు ప్రభువా, మా కడుపులు నిండిపోతాయి నాయనా, మా సమస్యలు తీరిపోతాయి నాయనా. నీ వైపే చూసుకుని పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తి కృపివ్వండి నాయన. ఎవరి వైపు చూసినా సిగ్గుపడాలి నాయన. ఎవరి సహాయాన్ని మేము కోరినా మాకు సహాయం రాదు. కొండల వైపు మా కన్నులు ఎత్తుచున్నాం, ఎక్కడి నుండి మాకు సహాయం వస్తుంది? నీ వల్లే మాకు సహాయం. వీళ్ళందరినీ దీవించండి, ప్రొటెక్ట్ చేయండి, కాపాడండి. ఎవ్వరికి ఏ బలహీనత రాకుండా కాపాడండి. నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి, ఆయన ముఖ ప్రకాశం మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రకాశించి సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.